నమస్తే మన హైదరాబాద్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. క్యూర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆగస్టు చివర్లో శ్రీకారం. టెండర్ ప్రక్రియ ప్రారంభమైందన్న పొంగులేటి. రంగనాథ్ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారన్నది స్పష్టమన్న హైకోర్టు. వీలైనంత త్వరగా బదిలీ చేయాలని సీఎస్ కు సూచన. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ ఆగస్టు 25కు వాయిదా. 1,00,000 పూచీకత్తు సమర్పించిన కేటీఆర్, అరవింద్, బిఎల్ఎన్ రెడ్డి. నగర శివారు ప్రాంతాల్లో కొరవడిన అభివృద్ధి. తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న బీరంగూడ డివిజన్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు డిమాండ్ చేస్తూ నిరసనలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదం తొక్కిన విద్యార్థులు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు సర్వం సిద్ధం. మినీ జాతరకు తరలివచ్చిన భక్తులు. క్యూరు పరిధిలో ఆగస్టు చివరి వారంలో ఇందిరమ్మ టవర్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టబోతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. క్యూర్ ఇందిరమ్మ ఇళ్ల టెండర్ ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు. క్యూర్ ఇందిరమ్మ ఇళ్లపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు. ప్రజల నుంచి భారీగా వస్తున్న దరఖాస్తులే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. నివాస ధృవీకరణ కోసం ఆధార్తో పాటు ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు పాస్బుక్ వంటి పత్రాలు సమర్పించవచ్చని మంత్రి వివరించారు. ఆగస్టు 10లోగా దరఖాస్తు చేసుకోవాలని, గడువు పొడిగించబోమని పొంగులేటి స్పష్టం చేశారు. ఇళ్లు రాని వారికి ముందుగా చెల్లించిన 10,000ను తిరిగి చెల్లిస్తామని చెప్పారు. ఆ విషయంలో ఎటువంటి అపోహలు వద్దని పొంగులేటి స్పష్టం చేశారు. హైడ్రా శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ కేసులో హైకోర్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. హైడ్రా కమిషనర్ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారన్నది సుస్పష్టమని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. వివాదాస్పద ఆస్తిలోకి యంత్రాలు, సిబ్బందితో వెళ్లటం చట్టవిరుద్దమని తెలిపింది. రంగనాథ్ను వీలైనంత త్వరగా బదిలీ చేయడం సహా ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించింది. తాతా మోహన్ రావు కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉదహరించిన హైకోర్టు చట్టపాలన మాత్రమే సాగాలని పేర్కొంది. వ్యక్తుల ఆధిపత్యం పెరిగితే ప్రజాస్వామ్యానికి మరణ శాసనమవుతుందని వివరించింది. వ్యక్తి ఆధిపత్యం పెరిగినందుకే ఇదొక ఉదాహరణ అని హైకోర్టు అభిప్రాయపడింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తదుపరి విచారణను నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆగస్టు 25కు వాయిదా పడింది. ఈ కేసులో A1గా ఉన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ముగ్గురు 1,00,000 చొప్పున పూచీకత్తు సమర్పించగా న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. ఫార్ములా ఈ రేస్ ట్రాక్, ఇతర ఖర్చుల పేరిట హెచ్ఎండీఏ నిధుల నుంచి 55 కోట్లకు పైగా వ్యయం చేశారని ఏసీబీ ఆరోపించింది. అధికారిక రికార్డులు లేకుండా ఖర్చు చేసి ఆడిట్ను తప్పించేందుకు ప్రయత్నించారని ఏసీబీ పేర్కొంది. 3 సీజన్ల ఖర్చును ఒకే రేసుకు చూపి కేబినెట్ ఆమోదం పొందకుండా తప్పించుకున్నారన్న ఆరోపణలు సహా పలు అభియోగాలను న్యాయస్థానంలో దాఖలు చేసిన ఛార్జిషీట్లో ఏసీబీ వెల్లడించింది. ఇది కేవలం ప్రతిపక్ష నాయకుల గొంతుల నొక్కటానికి, కేటీఆర్ గారికి ఉన్నటువంటి గౌరవాన్ని మార్కెట్ లో తక్కువ చేయడానికి ఇవాళ 3 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మరి కొండలతో వెనకలు పట్టినట్టు ఇవాళ ఛార్జ్షీట్ వేయడానికి ఎన్ని రోజులు పట్టింది? ఈ కేసులో ఏమాత్రం కూడా వాస్తవాలు లేవు. కేవలం ఇది పొలిటికల్ వెండెట్టా. ఒక వ్యక్తుల్ని ఏదో ఒక రకంగా తప్పుడు కేసులు బనాయించి ఫోన్ ట్యాంపరింగ్ అని, మరి లేకపోతే ఈ ఫార్ములా అని, లేకపోతే ఇంకో కేసు అని చెప్పేసి చేస్తారు. కానీ 3 సంవత్సరాల నుంచి ఏ కేసులో కూడా ఒక్క సాక్ష్యం కూడా లేకుండా ఈ రోజు వేధింపు చర్యలకి పాల్పడతా ఉన్నది. సామాజిక మాధ్యమాల్లో ప్రధాని నరేంద్ర మోదీపై వస్తున్న అభ్యంతరకర పోస్టులపై సైబర్ క్రైమ్ పోలీసులకు బీజేపీ సోషల్ మీడియా విభాగం ఫిర్యాదు చేసింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సహా ఇతర ప్లాట్ఫామ్లలో ప్రధానిని కించపరిచేలా ఉన్న రీల్స్, మార్ఫింగ్ చిత్రాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. ఆ ఫిర్యాదు ఆధారంగా మెటా ఇండియా అధిపతి అరుణ్ శ్రీనివాస్ పై సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయనతో పాటు పలు సోషల్ మీడియా ఖాతాల నిర్వాహకులపైన కేసు నమోదు చేశారు. ఆ వీడియోలు ఏ ఖాతా నుంచి వచ్చాయో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు హైదరాబాద్ లో మౌలిక వస్తువులను నిర్లక్ష్యం చేశాయని బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. నగరంలో చిన్నపాటి వర్షానికే గంటల తరబడి ట్రాఫిక్ స్తంభిస్తోందని విమర్శించారు. అండర్ గ్రౌండ్ సీవరేజ్, స్మార్ట్ వాటర్ డ్రైనేజ్ వ్యవస్థలు సరిగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షపు నీటి హార్వెస్టింగ్ పై ప్రభుత్వాలు శ్రద్ధ చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమృత్ 2.0 కింద కేంద్రం 3,849 కోట్లు మంజూరు చేసిందని, వాటిని సమర్థంగా వినియోగించాలని డిమాండ్ చేశారు. జనాభాకు అనుగుణంగా సీవరేజ్ పైప్లైన్ సామర్థ్యాన్ని పెంచాలని చింతల రామచంద్రారెడ్డి కోరారు. గ్రేటర్ హైదరాబాద్లో ముఖ్యంగా ఈ ప్రజల్ని కాపాడడానికి వెంటనే ప్రభుత్వము మేము 3 డిమాండ్లు చేస్తున్నాము. ఒకటి, హైదరాబాద్ సివరేజ్ సరైనటువంటి పద్ధతిలో దాన్ని అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేయాలి. 2, స్టామ్ వాటర్ లైన్లు అండర్ గ్రౌండ్ లైన్లు వేయాలి. 3, ఏదైతే ఈ రోడ్డు పైన ఉన్నటువంటి వైర్లు ఎలక్ట్రికల్ కావచ్చు, తర్వాత ఈ మన నెట్కు సంబంధించినటువంటి ఇంటర్నెట్ సంబంధించినటువంటి కేబుల్స్ ఇవన్నిటిని కూడా అండర్ గ్రౌండ్ పైప్ లైన్లు వేసి దానికి డట్లు వేసి సపరేట్గా ఇవన్నీ కూడా చేయాలని చెప్పని మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పంచాగుట్ట పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల ఆరోపణల కేసు నమోదైంది. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. స్థిరాస్తి పేరిట తనతో పెట్టుబడి పెట్టించి ఆ తర్వాత తనను లైంగికంగా వేధించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2022లో యూట్యూబ్ ఛానల్ పేరిట తనను పిలిపించి లైంగికంగా వేధించడం సహా వ్యక్తిగత ఫోటోలు సేకరించి బెదిరించినట్లు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల నిరసనలు జరిగాయి. కొత్తపేట కూడలి వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రాస్తా రోకో నిర్వహించిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బషీర్బాగ్ లో విద్యార్థులతో కలిసి బీసీ సంక్షేమ సంఘం ర్యాలీ నిర్వహించింది. బషీర్బాగ్ నుంచి హైదరాబాద్ కలెక్టరేట్ కు బయలుదేరిన విద్యార్థులు నాయకులను పోలీసులు అడ్డుకోగా రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపించారు. ఇదే వైఖరిని కొనసాగిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘం నాయకులు హెచ్చరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపుగా 8,000 కోట్ల బకాయిలు ఉంటాయి. ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడం వల్ల విద్యార్థులు చాలా సతమతం అయిపోతున్నారు. ఇలా డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, బీసీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఇలా పై చదువులు చదువుకోవాలంటే ఇలా సర్టిఫికెట్లు ఇవ్వాలంటే కాలేజ్ యజమానం సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ నేను వెంటనే సకాలంలో చెల్లిస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇలా 3 సంవత్సరాల 3 నెలలు గడిచిపోయినా గానీ మరి ఇప్పటి వరకు కూడా ₹1 విడుదల చేయలేనటువంటి దుస్థితి పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ సనత్ నగర్ ఆసుపత్రికి మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గా పేరు ఖరారు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి ప్రజలకు చేసిన సేవలు, తెలంగాణ కోసం చేసిన కృషిని గౌరవించి సనత్ నగర్ టీమ్స్ కు చెన్నారెడ్డి పేరు పెడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ గా పనిచేస్తున్న డాక్టర్ నరేంద్ర కుమార్ ను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టీమ్స్ ఆసుపత్రికి ఇన్ఛార్జిగా నియమిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వారాంతాల కోసం తెలంగాణ పర్యాటక శాఖ కొత్తగా ప్యాకేజీను ప్రారంభించింది. నగర శివార్లలోని చిలుకూరు బాలాజీ ఆలయం, ఎక్స్పీరియం ఎకో పార్క్, కొత్తవాల్గూడ ఎకో టూరిజం పార్కులను సందర్శించేలా ఈ ప్యాకేజీలను రూపొందించింది. ఆధ్యాత్మికత, ప్రకృతి, వినోదం కలిపి కుటుంబమంతా సరదాగా గడిపేందుకు వీలుగా ప్యాకేజీను రూపొందించినట్లు ప్రకటించింది. ఆగస్టు 7 నుంచి ఆ ప్యాకేజీ ప్రారంభమవుతోందని పేర్కొంది. పర్యాటకులు సికింద్రాబాద్, బేగంపేట, బషీర్బాగ్లలోని పర్యాటక శాఖ కార్యాలయం నుంచి బయలుదేరి ప్యాకేజీలో పేర్కొన్న ప్రాంతాలను సందర్శించి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని వివరించింది. పెద్దలకు $2,100, పిల్లలకు $1,800 ప్యాకేజీ ధరలను పర్యాటక శాఖ నిర్ణయించింది. బీరంగూడ హైదరాబాద్ పశ్చిమాన ఉన్న ఈ డివిజన్ కొత్తగా ఏర్పాటు చేసిన సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది.
పంచాయతీ తర్వాత మున్సిపాలిటీలో భాగం ఇప్పుడు సైబరాబాద్ కార్పొరేషన్లో కలిసిన ఈ డివిజన్ ఎన్ని మార్పులు జరిగినా అభివృద్ధి పనులు మాత్రం వెనుకబడే ఉంది. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న సరైన మౌలిక వస్తువులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన సౌకర్యాలు కల్పించినప్పుడు కార్పొరేషన్లో కలిపి ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు. రెండ్లగడ్డ, కృష్ణారెడ్డిపేట సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీరంగూడ డివిజన్లోని ప్రాంతాలు. గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న ఈ ప్రాంతంలో అభివృద్ధి అంతంత మాత్రమే. అప్పుడైతే కనీసం సర్పంచుకో పంచాయతీ కార్యదర్శికో చెబితే చిన్న చిన్న సమస్యలు పరిష్కారమయ్యేవి. సైబరాబాద్ కార్పొరేషన్లో చేరితే పేరుకు సైబర్ తళుక్కులు వస్తాయనుకున్న ఆ ప్రాంతవాసుల కలలు కలలుగానే మిగిలాయి. అప్పటికే ఉన్న సమస్యలకు పరిష్కారాలు దేవుడెరుగు. కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. సైబరాబాద్ కార్పొరేషన్లో కలిసిన తర్వాత తమ సమస్యలు చెప్పడానికి ఆఫీసుల చుట్టూ తిరగడం మినహా ఒక్కటీ పరిష్కారం కావడం లేదని స్థానికులు చెబుతున్నారు. మొత్తం డ్రైనేజ్ వాటర్ ఇండ్ల ముందటనే నిలుస్తా ఉంది, రోడ్ల మీద నిలుస్తా ఉంది, నడవడానికి కష్టంగా ఉంది, ఎటు చూసినా నీళ్లు నిండిపోతా ఉన్నాయి. ఇక్కడ రోడ్లతో విపరీతమైన సమస్య ఉంది, వాటర్ తో ప్రాబ్లం చాలా ఉంది, పిల్లలకి స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయి. మా సమస్యల్ని పలుమార్లు వినియోగించడం జరిగింది, కానీ ఇప్పటి వరకు మాకు సొల్యూషన్ రాలేదు. మన రోడ్డు పడిపోతుంది, మన డ్రైనేజ్ వస్తుంది అంటున్నారు కాబట్టి మాకేదో కంటి తురుపు చర్య గానీ అసలు వీళ్ళు చేయొద్దన్నారా, వాళ్ళు చేయటం లేదా ఏంటో మాకు తెలియటం లేదు. బీరంగూడ డివిజన్లోకే వచ్చే కళ్యాణ్ ఎస్టేట్లో సమస్యలు చెప్పనలవి కాదు. కొన్నాళ్ల నుంచి తాము సమస్యలతో సహజీవనం చేస్తున్నామని అక్కడి ప్రజలు చెబుతున్నారు. వర్షం వచ్చిందంటే రహదారులన్నీ జలమయమై రోడ్డుపై వెళ్లే పరిస్థితి ఉండటం లేదని వాపోతున్నారు. మోకాళ్లోతు నీళ్లలో దిగితేనే ఎక్కడికైనా వెళ్లగలమంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక మురుగునీరు రోడ్లపై చేరుతోందని, ఇది దుర్వాసనకు దారితీస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి పైపులో మురుగునీరు కలిసిపోతుందని, తాగునీరు కలుషితమై భయంకరమైన వ్యాధులు వస్తున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. డ్రైనేజ్ వాటర్ మా పంపులలో కలిసి వాసన వస్తున్నాయి నీళ్లు. మేము సాఫ్ట్వేర్ పెట్టుకున్న అదే వాసన, పెట్టుకున్న వాళ్ళకి అదే వాసన ఉంది. గత 3 సంవత్సరాలుగా మేము ప్రాపర్టీ ట్యాక్స్ అన్ని పే చేస్తానే ఉన్నాం, కానీ మాకు కనీస అవసరాలైన ఈ రోడ్లు, డ్రైనేజ్ ఇవి ఇంతవరకు కూడా అభివృద్ధి చెందలేదు. సో మేము మల్టిపుల్ టైమ్స్ గ్రామ పంచాయతీకి రిక్వెస్ట్ చేసినాము, తర్వాత జిహెచ్ఎంసీకి ఇన్ఫార్మ్ చేశాము, బట్ ఎవరు యాక్షన్ తీసుకోవాలి. అన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ, ఒక్క ఇష్యూ అని కాదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఎవరు ఈ 5 years లో అయితే నేనైతే ఏది అడ్రస్ చేసింది అయితే నేను చూడలేదు. 3 ఏళ్ల నుంచి ఈ సమస్య తీవ్రంగా ఉందని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా సమస్య పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. We have invested so much of amount for what? For the drainage system, which is not working, for the roads that we can't access at all. कल को अगर कोई गिर गया, उनको अगर कुछ लग गया, if there is a death, who is responsible for it? ఎక్కడికక్కడ గుంతలు అయిపోయి పెద్ద పెద్ద చెరువుల్లాగా అయిపోయి మామూలుగా కాళ్ళు పెట్టి మామూలుగా నడవడానికి అయితే అసలు ఉండదు. ఏదైనా వెహికల్ అయితే బయటకు వెళ్ళాలి లేకపోతే రావాలి. పిల్లలు స్కూల్ నుంచి రావాలన్నా కూడా ఇంటికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా ఉంటేనే ఇంటికి తీసుకురావడము చేయడం అవుతుంది. తర్వాత ఈ వాటర్లో కూడా మనకి మన డ్రైన్ వాటర్ కూడా కలిసిపోతుంది. ఇది మా రోడ్ల పరిస్థితి అండి. 5 years నుంచి మాకు రోడ్లు అనేవి లేక డ్రైనేజ్ ఇష్యూతో ప్లస్ వాటర్ సమస్యతో స్కిన్ ఎలర్జీ వచ్చేసి వాటర్ లేక మాకు పిల్లలతో చాలా సఫర్ అవుతున్నాం. చిన్న పిల్లలతో సఫర్ అయ్యేది కూడా. రోడ్డు మీద వెళ్తున్నాం, నడిచి వెళ్ళడానికి కూడా మాకు ఇబ్బంది. పలానా రూట్ ఏదైనా చూసుకుని పిల్లల్ని తీసుకెళ్లాలన్నా కూడా ప్రాబ్లం. అంత ప్రాబ్లంగా ఉన్న ఈ రోడ్లు కొంచెం గవర్నమెంట్ మా కోసం, మా పిల్లల కోసం కొంచెం అర్థం చేసుకుని ఎంతైనా ప్లీజ్ మిమ్మల్ని కాంటాక్ట్ దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ దయచేసి మాకు ఈ రోడ్లు అయ్యి. అశోక్ నగర్ చౌరస్తాలో ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు కింద చేపట్టిన బ్రిడ్జ్ నిర్మాణ పనులు నత్తనడకగా సాగటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మాణ పనులు ప్రారంభమై 6 నెలలు కావస్తున్నా పూర్తి కాకపోవడంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. నిర్మాణంలో భాగంగా కూల్చివేస్తున్న వ్యర్థాలను తొలగించకుండా నాలాలో పడేస్తుండటంతో కొత్త సమస్యలు వస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదని వాపోతున్నారు.
ప్రోగ్రెస్ అంతకేం కనపడట్లేదు. దాంట్లో డిమాలిష్ చేసిన డస్ట్ పార్టికల్స్ మొత్తం కూడా అక్కడే కిందేసేస్తున్నారు. ఇంకా అక్కడ వాటర్ బ్లాకేజ్ అయ్యేసి ఇంకా వాటర్ లెవెల్స్ కూడా అక్కడ ఇంక్రీజ్ అవుతున్నాయి కొంచెంగా. దానివల్ల ఇంకా స్టూడెంట్స్ కి ఇంకా పక్కనుండే పీజీ హాస్టల్స్ వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా అవుతుంది. బండ్లు వెళ్ళడానికి కూడా ఇంకా కార్లు ఆటోలు అయితే మొత్తం యూటర్న్ తిరిగేసి ఇంకా చాలా దూరం నుంచి వెళ్లాల్సి వస్తుంది. కింద రోడ్డు మాకు 6 months నుంచి అసలు ఏమీ ప్రోగ్రెస్ కూడా ఏం కనపట్లేదు. ప్రతిరోజు మేము వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కసారి అయితే వాకింగ్కి వెళ్ళినా కూడా అక్కడ బైక్స్ అన్నీ వచ్చేసి ఒక్కొక్కసారి అయితే యాక్సిడెంట్స్ కూడా అయ్యే ఛాన్సెస్ కూడా చాలా అనిపించినాయండి. కొంచెం ఫాస్ట్గా చేస్తే మాకు చాలా హెల్ప్ అవుద్ది, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కాన్వాయ్లో చోటు చేసుకున్న ప్రమాదం అనంతరం జరిగిన ఘర్షణలో ప్రోటోకాల్ వాహనం డ్రైవర్పై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 25న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కాన్వాయ్ బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ వెళ్తుండగా ఐటీసీ కాకతీయ హోటల్ సమీపంలో స్వల్ప ప్రమాదం జరిగింది. ఎంజీ విండ్సర్ ఈవీ కారు ఒక్కసారిగా కాన్వాయ్ మధ్యలోకి వచ్చి మూడో ప్రోటోకాల్ వాహనాన్ని ఢీకొట్టింది. వెంటనే ఎంజీ విండ్సర్ కారులోని వారు బయటకు వచ్చి ప్రోటోకాల్ వాహనం నడుపుతున్న డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగి దాడికి దిగారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. కారుపై ఫాస్టాగ్ లేకపోవడంతో డబ్బు చెల్లించాలని చెప్పిన టోల్ సిబ్బందిపై 3 యువకులు దాడి చేశారు. మొయినాబాద్కు చెందిన 3 యువకులు కారులో ఔటర్ రింగ్ రోడ్లో ప్రయాణిస్తూ రాజేంద్రనగర్లోని ఎగ్జిట్ నెంబర్ 17 వద్ద దిగేందుకు సిద్దమయ్యారు. టోల్గేట్ వద్దకు రాగానే కారుకు ఫాస్టాగ్ లేకపోవడం డబ్బులు చెల్లించాలని సిబ్బంది కోరారు. తమ వద్ద డబ్బు లేదని యువకులు టోల్గేట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగి సిబ్బందిపై దాడి చేయగా రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించగా 3 అరెస్టు చేశారు. మంచితనమే కొన్నిసార్లు మన కొంప ముంచుతుందని చెప్పడానికి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది. సమయానికి లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి నుంచే 3 లక్షలను ఓ ప్రబుద్ధుడు కాజేశాడు. మాదాపూర్లోని ఓ హాస్టల్లో ఉంటున్న శివకుమార్ అనే వ్యక్తి పని మీద తన సొంత కారులో నల్గొండ వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మార్గ మధ్యలో రాహుల్ అనే వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. మానవతా దృక్పథంతో శివకుమార్ అతన్ని తన కారులో ఎక్కించుకున్నాడు. శివకుమార్తో మాటలు కలిపిన రాహుల్ తాను నిరుద్యోగిని అని ఏదైనా మంచి ఉద్యోగం ఇప్పించాల్సిందిగా కోరాడు. ఆ తర్వాత ఎర్రం మంజిల్ దగ్గం టీ కోసం శివకుమార్ కారు నాపాడు. టీ తాకేందుకు శివకుమార్ ఒక్క క్షణం కారు దిగి వెళ్లగానే కారులో ఉన్న 3 లక్షలతో రాహుల్ ఉడాయించాడు. నమ్మకంతో లిఫ్ట్ ఇస్తే నట్టేట ముంచాడని గ్రహించిన శివకుమార్ వెంటనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. మరిన్ని నగర వ్యాప్త సంక్షిప్త వార్తలు ఇప్పుడు చూద్దాం. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారులు ఎదుట అసభ్యంగా ప్రవర్తించిన ఓ కార్పెంటర్పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కాంక్రీట్ హార్మనీ అపార్ట్మెంట్స్ కమ్యూనిటీ హాల్లో పనులు చేస్తున్న కార్పెంటర్ కమలేష్ అక్కడే ఆడుకుంటున్న చిన్నారులు ఎదుట ఉద్దేశపూర్వకంగా అసభ్యంగా ప్రవర్తించాడు. చిన్నారులు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చికిత్స కోసం వచ్చిన ఓ వ్యక్తి జేబులో నుంచి 46,500 రూపాయలు చోరీకి గురైన ఘటన ఫిలింనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. బిల్లింగ్ కౌంటర్ వద్ద వేచి ఉన్న సమయంలో ఉస్మాన్ నుంచి నగదును గుర్తు తెలియని మహిళలు చాకచక్యంగా కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 22 మంది నీట్ విద్యార్థుల మృతికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ ధర్నా చేసింది. లంగర్ హౌస్ ఫ్లైఓవర్పై భారీ బ్యానర్తో వినూత్నంగా నిరసన చేపట్టింది. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఏర్పాట్లను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఆగస్టు 2న ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాత బస్తీ లాల్ దర్వాజా శ్రీ మహంకాళి అమ్మవారి వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల వేళ పాత బస్తీలోని ఆలయాలను విద్యుత్ దీపాలతో రంగులతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా సీనియర్ అడ్వకేట్ మాణిక్ ప్రభు గౌడ్ అమ్మవారికి బంగారు వెండి బోనాలు సమర్పించారు. ఎంఎస్ అగర్వాల్ కంపెనీని తమ ప్రాంతం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ రంగాయిపల్లి చెట్ల గౌరారం గ్రామ ప్రజలు వినూత్నంగా నిరసన చేపట్టారు. 500కు పైగా పోస్టు కార్డులను మెదక్ జిల్లా కలెక్టర్కు పంపుతూ నిరసన తెలిపారు.
శంషాబాద్ పెద్ద షాపూర్లో జరిగిన రోడ్ ప్రమాదంలో 2 గాయపడ్డారు. బెంగళూరు జాతీయ రహదారిపై లారీ డీసీఎం వ్యాన్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. వాగ్లింగంపల్లిలో ఏర్పాటు చేసిన భారీ గణేష్ మండపాన్ని జీహెచ్ఎంసీ తొలగించింది. ఈ చర్యను ఖండిస్తూ అడ్డుకున్న నిర్వాహకులు, గణేష్ సేన కార్యకర్తలు జీహెచ్ఎంసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు అడ్డుకున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల మినీ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆదివారం జరగబోయే బోనాల ఉత్సవం నేపథ్యంలో అమ్మవారికి వడిబియ్యం, కట్న కానుకలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అమ్మవారి బోనాలకు సర్వం సిద్దమైంది. ఆగస్టు 2న బోనాలు, మరుసటి రోజు రంగం కార్యక్రమం ఎంతో వైభవంగా జరగనుంది. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించేందుకు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బోనాలకు సంబంధించి ఆ రోజున జరిగే కార్యక్రమాల ఏర్పాట్లపై సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఈవో మనోహర్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి. 2వ తారీఖున సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అయితే అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా అనేక ఏర్పాట్లు చేసింది. సో మరిన్ని విశేషాలపై అంటే ఎలాంటి ఏర్పాట్లు ఉండబోతున్నాయి, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఉండబోతున్నాయి, ఏంటి అనే విషయాలను తెలపడానికి మనతో పాటు ఈవో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, సో ఉజ్జయిని బోనాలు అంటేనే ప్రభుత్వం ఎంతో విశేషంగా నిర్వహిస్తుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఎంతో ప్రత్యేకమైనది. సో ఎట్లా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా అమ్మవారి భక్తులు లక్షల సంఖ్యలో రావడం జరుగుతుంది. సంవత్సరం భక్తులు పెరగడం జరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వం తరఫున అన్ని డిపార్ట్మెంట్లతోటి కోఆర్డినేషన్ మీటింగ్లు ఏర్పాటు చేసి పలుమార్లు చేయడం జరిగింది. చేసి ఏ డిపార్ట్మెంట్ ఏం చేయాలని వాళ్ళకు నిర్దేశించి దీనికి ముందుకు పోవడం జరుగుతుంది. ఇప్పటికే క్యూ లైన్లు ఇట్లా దేవస్థానం తరఫున కలర్స్ చేయడం కానీ, క్యూ లైన్ల ఏర్పాటు కానీ ఇవన్నీ పూర్తిగా ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికే దాదాపు 20 పైన ఉన్నాయి డిపార్ట్మెంట్లు. ప్రతి డిపార్ట్మెంట్తో పాటు వివిధ సంఘాలు కూడా దీంట్లో పాల్గొంటున్నాయి. సార్, ఇప్పుడు బోనాలు ఎత్తుకొని వచ్చే వాళ్ళు ఉంటారు, నార్మల్గా అమ్మవారిని దర్శనం చేయడానికి వస్తుంటారు, అట్లాగే జోగినీళ్ళు కూడా వస్తుంటారు. సో వీళ్ళందరికీ ప్రత్యేకంగా లైన్లు ఉన్నాయా? అలాగే వీఐపీ దారి కూడా ఎటువైపు నుంచి ఉంటుంది ఏంటి? వాళ్ళ కోసం క్యూ లైన్లు ఎట్లేదు? 6 లైన్లు ఉన్నాయి క్యూ లైన్లు. ఒకటి బాట దగ్గర నుంచి, ఒకటి రామగోపాలపేట పోలీస్ స్టేషన్ నుంచి బోనాలకు సపరేట్ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ శివసత్తులు ముఖ్యంగా వాళ్ళది అమ్మవారి బోనాలు ఉత్సవం అంటేనే వాళ్ళది ఎక్కువ ఉంటది. వాళ్ళకి ప్రత్యేకంగా బాటా నుంచి మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ప్రత్యేకంగా టైం ఇచ్చి వాళ్ళకు పోలీసు తోటి రక్షణతో తీసుకురావడం జరుగుతుంది. తర్వాత గుడి వెనక వైపు నుంచి ఇక్కడ విగ్రహం ఉంటది. ఆ విగ్రహం దగ్గర నుంచి విఐపి పాసులు అదొకటి. ఇక్కడ సినిమా టాకీస్ దగ్గర నుంచి విఐపి పాసులు లైన్ సపరేట్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అమ్మవారికి దర్శనానికి వివిఐపి మూవ్మెంట్ కూడా ఎక్కువగా ఉంటది. సో వాళ్ళు అంటే జనరల్ పబ్లిక్ కూడా లక్షలాది మంది వస్తుంటారు కాబట్టి ఇక్కడ విఐపీలకు ఎక్కువసేపు దర్శనం భాగ్యం కల్పించడం, దానివల్ల ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇట్లాంటిది లేకుంటేనే ఏర్పాటు చేసాం. అమ్మవారి దేవాలయం ముందు 5 స్టెప్పులు వేసాం. అంటే విఐపి అనే వాళ్ళు ఫస్ట్ స్టెప్ లో వస్తారు. ఒక్కొక్క స్టెప్ హైట్ ఉంటది కాబట్టి 4 ఫీట్ల హైట్ ఉంటది కాబట్టి అందరికి దర్శనం అవుతుంది. విఐపీలు దర్శనం చేసుకుంటారు, మామూలు భక్తులు వాళ్ళు చేసుకుంటారు. సో ఎంతమంది పోలీస్ డిప్లాయ్మెంట్ అనేది ఉంది? అంటే ఎంతమంది ట్రాఫిక్ పోలీసులు, ఎంతమంది దీంట్లో లాండ్ ఆర్డర్? మన మామూలు పోలీసు వాళ్ళే 2000 మందికి ఏర్పాటు చేశారని చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు వేరే ఉన్నారు. సీ టీమ్స్ అని రకరకాలుగా 1000 మంది ఈ రక్షణ కోసం ఏర్పాటు చేశారు. ఈ లక్షలాది మంది వస్తుంటారు కాబట్టి మెడికల్ క్యాంప్స్ కావచ్చు, వాటర్ క్యాంప్స్ కావచ్చు, ఇట్లాంటివి ఇంకేమీ ఏర్పాటు చేశారు సార్? మెడికల్ క్యాంపులు 3 ఏర్పాటు చేశారు. ఇక వాటర్ అంటే మనకు 100 మీటర్లకు ఒకటి అట్లా ఏర్పాటు మన స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, వాళ్ళ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. ఇది మొత్తంగా ఈవో గారు చెప్తున్న విషయాలు. అంటే అమ్మవారి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల కోసం అయితే ప్రభుత్వం తరఫున అలాగే ఆలయం తరఫున కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేశామని, ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, భద్రతా ఏర్పాట్లు చేశామని అయితే వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ దాస్తో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి దర్శించుకున్నారు. గీతారెడ్డికి పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం గర్భాలయంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్న గీతారెడ్డి మొక్కులు చెల్లించుకున్నారు.